నాకు తెలిసి ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బిల్ ఎవరు కొట్టుండ్రు. వెయిటర్ చెప్పుల పులుసు అన్నాడని బాధపడాలో అట్లీస్ట్ తెలుగులో ట్రై చేశారని ఆనందపడాలో అర్థం కాలేదు. ఇవాళ మేము జూబ్లీ హిల్స్ లో ఉన్న పందెం పుంజుకొచ్చాం. బేసిక్ గా ఇదొక వ్యసనం అయిపోయింది. కనీసం నాకైనా సిగ్గుండాలిగా. ఇన్స్టాగ్రామ్ లో ఓ రేంజ్ హైప్ ఇస్తున్నారంటే ఆ రెస్టారెంట్ స్కిప్ చేయడం మానేసి విజిట్ చేశా. అసలు కథ ఏంటి అంటే అన్లిమిటెడ్ నాన్ వెజ్ బుఫే 899 రూపీస్, అదే వెజ్ అయితే 799 రూపీస్. మనం రెగ్యులర్ గా వెళ్లే బుఫేస్ లా కాకుండా ఇక్కడ కాస్త డిఫరెంట్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మెనూలో 8 సూప్స్ ఉంటే అందులో 2 సూప్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అవి టేబుల్ కి సర్వ్ చేస్తారు. ఇలా స్టార్టర్స్, మెయిన్ కోర్స్ అండ్ డిసర్ట్స్ వాళ్ళు ఎన్నైతే చూస్ చేసుకోవచ్చు అని మెనూలో మెన్షన్ చేశారో అన్ని చూస్ చేసుకోవచ్చు. బాగుందిగా, ఇంకే నొప్పి అంటారా? అక్కడికే వస్తుందా. బుఫేలో మనకి నచ్చిన ఐటమ్స్ తింటామా, మనతో వచ్చిన వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ తింటామా? అదే మాట వెయిటర్ అడిగితే అప్పుడు చెప్పాడయ్యా, పర్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు, పర్ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలన్నాడు. మేనేజర్ ని పిలిచి అదేంటి అంటే ఇక్కడ అంతే అన్నాడు. ఇదే విషయం మీరు మాకు ఆర్డర్ చేసే ముందు చెప్పారా? బుఫే మెనూలో ఎక్కడైనా మెన్షన్ చేశారా? పోనీ మీరు ప్రమోట్ చేపిస్తున్న రీజన్ అని చెప్పారా అని అడిగితే నో ఆన్సర్. వి గాట్ స్కాన్ అని మేనేజర్ తో చెప్పిన నో రెస్పాన్స్. పోనీ ఫుడ్ ఏమైనా బాగుందా అంటే కరివేపాకు కోడి కబాబ్ ఒకటి బాగుంది, ఒక 3 ఐటమ్స్ యావరేజ్ అనిపించాయి, ఇక బ్యాలెన్స్ ఐటమ్స్ అన్ని డిజాస్టర్. వీళ్ళ సర్వీస్ గురించి మేము వెళ్ళిన రోజు ఆల్రెడీ గొడవ వేసుకుంటున్నారు. మీరు ఒకసారి గూగుల్ రివ్యూస్ చూస్తే మీకే అర్థమవుతుంది. మాకు టోటల్ గా 2727 రూపీస్ అయింది. కిచెన్ హైజీన్ చెక్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మాత్రం మీదే. వేలే పార్కింగ్ ఉంది, వీల్ చైర్ యాక్సెసిబిలిటీ లేదు. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. వెళ్ళడం వెళ్ళకపోవడం మీ ఇష్టం. మరిన్ని ఆనెస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నేను మీ బకాసుర.